అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే ఎప్పుడుతో ముగుస్తుంది, మార్గశిర మాసంలో ఎంతో ప్రాముఖ్యత చెందిన గురువారాలు అంటే లక్ష్మీ వారాలు ఎన్ని వచ్చాయి, ఏ ఏ రోజుల్లో వచ్చాయి, అమ్మవారికి ఈ 5 వారాలు సమర్పించవలసిన నైవేద్యాలు ఏంటి, అదేవిధంగా అమ్మవారికి ఒక్క వారం పూజ చేయలేని వాళ్ళు మళ్ళీ పూజ చేసుకోవచ్చా, అన్నీ కూడా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనకి మార్గశిర మాసం అన్నది ఎంతో ప్రాముఖ్యత చెందిన మాసం అండి. ఈ రోజుతో మనకి కార్తీక మాసం అన్నది ముగుస్తుంది. అయితే పున్నమి నాటి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండడం వల్ల ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు వచ్చింది. అయితే ఈ మార్గశిర మాసంలో మనం మృగశిర నక్షత్రం అంటే అమ్మవారికి సంబంధించిన నక్షత్రం అండి. అందుకని అమ్మకు మనస్ఫూర్తిగా ఆరాధించాలి. లక్ష్మీ అమ్మవారిని కనక మహాలక్ష్మి రూపంలో ఆరాధించడం వల్ల మనకి ధనధాన్యానికి ఎటువంటి లోటు ఉండకుండా, డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా కష్టాలు అన్ని కథ తీర్చుతుంది కనక మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు మనకి. ఈ మార్గశిర మాసంలో గురువారం వ్రతం చేయవలసి ఉంటుందండి. మనకి మార్గశిర పురాణం ఉంటుంది. లక్ష్మీ పురాణంలో ఇవన్నీ కూడా చెప్పబడి ఉంటాయి. స్వయంగా అమ్మవారే చెప్పిన మాటలండి ఇవన్నీ కూడా. అయితే ఈ మాసంలోనే మనకి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా ఆరాధించడం వల్ల మనకి సకల శుభాలు జరుగుతాయి. ముందుగా మనకి మార్గశిర మాసం ఎప్పుడు వచ్చింది, లక్ష్మీ వారాలు ఎన్ని అన్నీ కూడా తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం హేమంత ఋతువు దక్షిణాయనం మార్గశిర మాసం ప్రారంభం. శుద్ధ పాడ్యమి తిథి సోమవారం 2 డిసెంబర్ 2024 నుంచి ప్రారంభమవుతుందండి. 30 డిసెంబర్ 2024 సోమవారం అమావాస్య తిథితో మనకి మార్గశిర మాసం అన్నది ముగుస్తుంది. ఇక పుష్యమాసం అయితే ప్రారంభమవుతుంది. మన పురాణాల ప్రకారం ఈ మార్గశిర మాసంలో గురువారాలు వ్రతం ఆచరిస్తూ ఉంటామండి. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అంటారు. లక్ష్మీ అమ్మవారి స్వయంగా మనల్ని అనుగ్రహిస్తారు. అయితే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, పూజలు ఎలా చేయాలి, ఫర్దర్గా మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తామండి. ముందుగా ఈ మార్గశిర మాసంలో గురువారాలు 5 గురువారాలు వ్రతం చేయాలి. ఒక్కొక్కసారి 5 గురువారాలు వస్తాయండి. లేదు అంటే మనకి 4 గురువారాలు మాత్రమే ఉంటాయి. అప్పుడు పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని 5వ గురువారంగా లెక్కించి పూజ అయితే చేయవలసి ఉంటుంది. 5 గురువారాలు చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ ఎటువంటి ఆటంకాలు వచ్చి ఒక గురువారమైనా మనకి లేడీస్కి అవ్వదు కదండి, అప్పుడు ఒక్క గురువారమైనా వదిలేసినా సరే మళ్ళీ మార్గశిర మాసంలో చేసుకోవచ్చండి. అంతేగాని ఇక మళ్ళీ చేయడానికైతే వీలుండదు. నార్మల్గా మార్గశిర గురువారాలు అన్నీ కూడా నార్మల్గా పూజ అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో గురువారాలు మార్గశిర మాసంలో ఎన్ని వచ్చాయి అన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి. తేదీలు మరియు నైవేద్యాలు కూడా తెలుసుకుందాము. మొదటి లక్ష్మీ గురువారం మనకి 2024 డిసెంబర్ 5వ తేదీ చవితి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంతో వచ్చిందండి. ఇక రెండవ గురువారం వచ్చేసరికి 2024 డిసెంబర్ 12 ద్వాదశి తిథి అశ్విని నక్షత్రంతో వచ్చింది. ఇక మూడో లక్ష్మీ గురువారం అన్నది 2024 19 డిసెంబర్ చవితి తిథి ఆశ్లేష నక్షత్రంతో వచ్చింది. ఇక నాలుగో లక్ష్మీ గురువారం అన్నది మనకి 2024 26 డిసెంబర్ ఏకాదశి తిథితో స్వాతి నక్షత్రంతో వచ్చిందనమాట. ఇక 5వ గురువారం మనకి పుష్యమాసంలో వచ్చిందండి. మార్గశిర మాసంలో అయితే ఈ సంవత్సరం రాలేదు. పుష్యమాసంలో 2వ తేదీన జనవరి 2వ తేదీన 2025లో వచ్చింది. తదియా తిథి శ్రవణ నక్షత్రం. ఈరోజు స్వామి అమ్మవార్లకు ఆరాధిస్తే చాలా మంచిదండి. శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం కనుక. అయితే ఈ 5 గురువారాలు నైవేద్యాలు ఏమి పెట్టాలి అంటే మనకి లక్ష్మీ పురాణంలోని నైవేద్యాలు అయితే చెప్పబడి ఉన్నాయండి. ఇవే నైవేద్యాలు పెట్టాలా అంటే ఏమీ పర్వాలేదండి. మనం ఏ నైవేద్యమైనా పెట్టవచ్చు. లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు క్షీరాన్నం కానీ, దానిమ్మ గింజలు కానీ, ఇలా పాలు కానీ ఏవైనా పెట్టి పూజనైతే చేసుకోవచ్చు. ఒకవేళ వ్రతం ఆచరించే వాళ్ళు తప్పకుండా నైవేద్యాలు చేస్తాం కదండి, అటువంటి వాళ్ళు ఈ నైవేద్యం అయితే చేస్తే మంచిది. ఇక మొదటి రోజు నైవేద్యం వచ్చేసరికి పులగం పెట్టాలండి. పులగంని అమ్మవారికి నివేదన
నివేదించాలి. రెండో గురువారం మనకి అట్లు తిమ్మన్నాన్ని అమ్మవారికి నివేదించాలి. మూడో గురువారం వచ్చేసరికి అప్పాలు పరమాన్నాన్ని అమ్మవారికి నివేదించాలి. నాలుగో గురువారం వచ్చేసరికి చిత్రాన్నం గారెలను అమ్మకు సమర్పించాలి. ఇక ఐదో గురువారం పూర్ణం బూరెలు సమర్పిస్తే మంచిదండి. ఇక వివిధ రకాలు లాస్ట్ వారం కదా నైవేద్యాలు సమర్పించుకోవచ్చు. చూశారు కదండి, ఈ విధంగా మనం అమ్మని పూజించవలసి ఉంటుంది. మార్గశిర మాసం విశిష్టత, నైవేద్యాలు, తేదీలు అన్నీ తెలుసుకున్నాం కదండి. మరొక చక్కటి వీడియోతో పూజా విధానాలతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.